జేఎంజే న్యూస్కి స్వాగతం. నా పేరు శిరీష. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఒంగోలు కర్నూలు రోడ్లో అంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రీ షిరిడి సాయిబాబా మందిర 11వ ప్రతిష్టా మహోత్సవాలు. సమాజంలో జరుగుతున్న విషయాలను ఫోటో రూపంలో ప్రజలకు తెలియజేసేదే ఫోటోగ్రఫీ అన్న ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్. ఒంగోలు కర్నూలు రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిర 11వ ప్రతిష్టా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 14వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ప్రతిష్టా మహోత్సవాలను షిరిడి సాయిబాబా మందిరం కమిటీ చైర్మన్ టీవీ శ్రీరామ్మూర్తి, సుబ్బలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 19వ తేదీ సోమవారం ఏర్పాటు చేసిన ప్రతిష్టా మహోత్సవ పూజా కార్యక్రమాల్లో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ కమిటీ చైర్మన్ టీవీ శ్రీరామ్మూర్తి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం అతిథులకు స్వామివారి శేషవస్త్రాన్ని అందజేశారు. అనంతరం వేలాది మందికి స్వామివారి అన్నప్రసాదాన్ని కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. సంప్రాప్తితో శ్రీ ప్రభో శ్రీమత్సాయి పరేశ పాద కమలా
अक्षतलोत्रवस्य योगेनवस्य रत्नवर्णमया कुटुम्बः వచ్చేది లేదా చంద్ర చంద్రశేఖర్ గారు మన ఊరేగింపు ఉపయోగించారు. అందరూ ప్రశాంతం కూర్చోవాలి. హారతి ఉంది. హారతి అయినాక మీ అందరికి భోజన ఏర్పాటు పైన అందరికి హడాబడిపోవద్దు. అందరికి కొద్ది భోజన ఏర్పాట్లు ఎవరు హడాబడిపోవద్దు. ప్రశాంత పూజ హారతి అయినాక భోజనాలు అందరికి కూర్చోవాలి. అందరూ దామోదర జాతక దంపతులకి మన సిద్ధి శాఖ అభివృద్ధి కమిటీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లే జనసేన అధ్యక్షుడు రియాజ్ గారికి, అట్లే మన చంద్ర రాబాబు గారికి, మాల వివేకానంద గారికి అడుగమ్మ నువ్వు కూడా అడుగు. బాయ్ ఉండు. మన శ్రీరామ్మూర్తి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి మన కర్నూలు రోడ్ సాయిబాబా టెంపుల్లో ఎప్పటి నుంచో
ఇక్కడ ఒక మంచి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. అప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులే ఈ ల్యాండ్ అంతా కూడా ఇవ్వటం, ఇక్కడ కళ్యాణ మండపం కూడా చేసుకోవటం, ఒక మంచి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. దాని ఉద్దేశపూర్వకంగానే ఈరోజు ఒక మంచి కార్యక్రమం పెట్టారు. దానికోసం మేము అందరం వచ్చాం. ఇంకా కూడా వేరే డోనర్ కూడా ఒక సైట్ ఇచ్చారు, దానికి కూడా అక్కడ మండపం కావాల్సి వస్తూ ఉంది. అది కూడా తొందరలోనే అందరూ కూడా కలిసి దాన్ని డొనేషన్స్ తోటి దాన్ని కూడా వాళ్ళ పేరు పెట్టి దాన్ని చేసే విధంగా ముందుకు తీసుకెళ్తాం. కాబట్టి ఒక మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. తప్పకుండా ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలి. వెనకాల త్వరలోనే మంచి పదవి కూడా గ్యారెంటీగా అవకాశాలు ఉన్నాయి. పోయినసారి మన గవర్నమెంట్లో ఆ రోజు శ్రీశైలం బోర్డు మెంబర్గా ఇప్పించాం. ఆ తర్వాత ఎప్పటి నుంచి ఫస్ట్ నుంచి కూడా పార్టీలో సిన్సియర్గా పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈసారి కూడా మంచి పోస్ట్ రావాలని చెప్పేసి నేను కూడా భగవంతుని కోరుకుంటున్నా. ఆల్రెడీ బాబు గారికి కూడా చెప్పాం. ఇంకా ఈసారి వచ్చే దాంట్లో ఏది అలాట్ చేస్తారనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తూ మనస్ఫూర్తిగా ఈరోజు అందరం కూడా ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తాం. సాయినాథ్ మహారాజ్ 10 సంవత్సరాలైంది ఈ యొక్క బాబా మందిరం కట్టి. అప్పటి నుంచి మా కుటుంబంలో అందరం అధ్యక్షత వహిస్తూ ఈ 5 ఏళ్ల నుంచి నేను చైర్మన్గా, రాజశేఖర్ సెక్రటరీగా, మరియు ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులు చాలామంది ఉన్నారు, వైస్ ఛాన్సలర్ కానీ ప్రముఖులు అందరూ ఉన్నారు. ఈ ఏరియా వాళ్ళందరూ అందరం కలిసి ఈ యొక్క ప్రతి సంవత్సరం దాతల సహకారంతో ఈ యొక్క బాబా ఉత్సవాలు చేస్తున్నాం. ఈరోజు మాకు ముఖ్య అతిథిగా మా పెద్ద ఆయన రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ దామోదర్ జనార్దన్ గారు కుటుంబ సమేతంగా రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. వారికి మా కుటుంబం తరపున, మా కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఆయన మంత్రిగా చూడాలని మా సాయిబాబా కమిటీ తరపున కోరుకుంటూ ఈ అవకాశం సమాజంలో జరుగుతున్న విషయాలను ఫోటో రూపంలో ప్రజలకు తెలియజేసేదే ఫోటోగ్రఫీ అని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని మీడియా కెమెరా అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఫోటో అనేది ఒక జ్ఞాపిక అని అన్నారు. ముందు తరాల వారు చేసిన త్యాగాలు నేటి తరాలు గుర్తుంచుకునేందుకు ఫోటోనే ఆధారంగా ఉంటుందని, అందువల్ల ఫోటోకు పెద్ద ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో కూడా ఫోటోగ్రఫీ ద్వారానే ఉద్యమాలు జరిగాయని అన్నారు. ఒంగోలు మీడియా కెమెరామెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని, వారికి ఎప్పుడూ మా సంపూర్ణ సహకారం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మీడియా కెమెరామెన్ అసోసియేషన్ అధ్యక్షులు వేల్పుల నాగేశ్వరరావు, ఇఫ్తేకర్ బాషా, హరిబాబు, రాజశేఖర్ తదితర అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. నమస్కారాలు. ఈరోజు ప్రపంచ ఫోటోగ్రాఫ్ దినోత్సవం సందర్భంగా మన రాష్ట్రంలోనే కాకుండా మన జిల్లాలో ఉండే ఫోటోగ్రాఫర్స్ అందరికి కూడా ప్రత్యేకించి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఫోటోగ్రాఫర్ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా, వర్షాలు ఉన్నాయి, ఎండ ఉన్నాయి, లేకపోతే పోలేని ప్లేసెస్కి కూడా
వాళ్ళు ఎప్పుడు కూడా ప్రయత్నం చేసి ప్రజలకి తెలియపరచడానికి ఎన్నో సేవలు అందించేవాళ్ళు ఫోటోగ్రాఫర్స్. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీస్ కంటే కూడా ఆ పేపర్లో తీసే ఫొటోస్ కానీ ఇవన్నీ కూడా ప్రజలకు తెలియపరచాలన్నంత ఇంట్రెస్ట్ కూడా కొంతమంది చాలామంది పోయినసారి ఈనాడు కూడా ఈ టెన్షన్తో చనిపోవడం కూడా జరిగింది. అలాంటి వ్యక్తులు కూడా చాలామంది ఈరోజు ఫ్యామిలీ కంటే ఎక్కువ వాళ్ళ వృత్తిని కాపాడుకోవడం కూడా చేస్తూ జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా కూడా ఫోటోగ్రాఫర్స్కి సంబంధించినటువంటి ఏదైనా కూడా కార్యక్రమాలు ఈ ప్రభుత్వంలో తప్పకుండా కూడా చేస్తాం. వాళ్ళు పోయినసారి హౌస్ సైట్స్ కూడా అడిగారు. హౌస్ సైట్స్ కూడా తొందరలోనే అది ఫైనలైజ్ చేసే పరిస్థితికి తీసుకొస్తాం. ఎవరు కూడా అందరూ కూడా పేదవాళ్ళు అయినా కూడా వాళ్ళ స్థాయికి ఇచ్చి వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయో ఏదైతే మా తెలియపరుస్తారో తప్పకుండా కూడా వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఫోటోగ్రాఫ్ సందర్భంగా అందరికీ కూడా సంతోషంగా గడపవలసిన రోజు కాబట్టి అందరికీ ప్రత్యేకించి అందరి తరఫున మన మేయర్ గారు వచ్చారు, డిప్యూటీ మేయర్ గారు వచ్చారు, అదేవిధంగా తాతా ప్రసాద్ వచ్చారు, అదే బీజేపీ మన యోగ యాదవ్ గారు వచ్చారు. అందరూ కూడా పెద్దవాళ్ళంతా కూడా వచ్చారు. అందరూ కూడా తరఫున కూడా నేను కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. అంతా భవిష్యత్తులో మీ అందరూ కూడా మంచి జరగాలని చెప్పి కూడా కోరుకుంటాను. అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్ల దినోత్సవం సందర్భంగా ఫోటోగ్రాఫర్స్ అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఫోటో అనేది ఒక జ్ఞాపకం. ఎందుకంటే మనకి అందరికీ తెలుసు, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మనం చూస్తున్నట్లయితే ఆ రోజు స్వాతంత్ర సమరయోధులు ఏ రకంగా కష్టపడ్డారనేది మనం ఈరోజు మన ఫోటోలను వీడియోలను చూస్తున్నాం. దానికి కారణం మన ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్లే. అలాగనే మరి ప్రపంచంలో వింతలో విశేషాలు ఎక్కడ ఏది జరిగినా కూడా ఇమ్మీడియట్గా ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మరి ఫోటోగ్రాఫర్స్ ఎంతగానో కృషి చేస్తున్నారు. ఒక మంచి జరిగినా చెడు జరిగినా ఇమ్మీడియట్గా ప్రజలకు తెలియజేసే విషయంలో మరి ఫోటోగ్రాఫర్లు ఎంత ముందంజలో ఉంటున్నారు అనేది ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. మన ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా ఎంత కష్టమైన ఎండ అయినా వానైనా దేనికి కూడా భయపడకుండా వెళ్ళగలిగిన ప్లేసులు కావచ్చు, వెళ్ళలేని ప్లేసులు కావచ్చు, ఎక్కడికైనా సరే వెళ్ళి అక్కడ ఉన్న విశేషాలని ప్రజలందరికీ తెలియజేసే విషయంలో మరి ఫోటోగ్రాఫర్ల యొక్క కృషి ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక జ్ఞాపకం. మన తాతమ్మలో ముత్తాతల యొక్క ఫోటోలు ఈరోజు వాళ్ళు ఎవరో మనకు తెలియదు, కానీ వాళ్ళు మనం చూడమంటే ఓన్లీ ఫోటో వల్లనే, ఈ ఫోటోగ్రాఫర్స్ వల్ల అది సాధ్యమవుతుంది. అలాగనే మరి అందరికీ కూడా అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరికి కూడా దగ్గరగా ఉండి ఈ ఫోటోగ్రాఫర్స్ యొక్క జీవితాలు మరి చాలా దుర్భరంగా ఉన్నాయని చెప్పేసి అందరికీ తెలిసిన విషయం. అందుకే మన ఎమ్మెల్యే గారు కూడా ఒక మంచి మనసుతో మీకు కూడా ఒక మంచి స్థలాలను కూడా, ఇళ్ల స్థలాలని పట్టాలుగా ఇవ్వడానికి మరి ముందంజకు రావడం, అలాగే మీ యొక్క లైఫ్ని కూడా బాగు చేయడానికి వారు కృషి చేస్తారని చెప్పడం కూడా చాలా సంతోషించదగ్గ విషయం. కాబట్టి మీరందరూ కూడా మంచి విషయాలని ఇంకా బాగా అందరూ ఎంకరేజ్ చేస్తూ, అలాగే లోటుపాట్లు కూడా తెలియజేస్తూ మరి అందరికీ సహకరించవలసిందిగా కోరుతూ ఈ సందర్భంగా మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు. కోల్కతాలోని జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచారంపై సమగ్ర విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ శ్రీ విముక్తి సంఘటన, జనసాహితీ ప్రకాశం జిల్లా శాఖలు సంయుక్తంగా నిరసన ప్రదర్శన నిర్వహించాయి. అనంతరం శ్రీ విముక్తి సంఘటన జిల్లా కార్యదర్శి కామ్రేడ్ పి శాంతకుమారి మాట్లాడుతూ సినిమాలు, రియాలిటీ షోల పేరుతో యువత మీద ఎలాంటి సంస్కృతి రుద్దబడుతుందో అందరూ గమనించాలని విజ్ఞప్తి చేశారు. మద్యం, డ్రగ్స్, పోర్న్ లాంటి వాటిపై నిషేధం అమలు చేయలేకపోవడానికి పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడమే కారణమని దుయ్యబట్టారు. ప్రజా ఉద్యమాల ద్వారానే ఈ ధోరణి అడ్డుకోగలమని తెలియజేశారు. రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఎస్ లలితకుమారి మాట్లాడుతూ ఇది విద్యార్థులకో, మహిళలకో మాత్రమే సంబంధించిన ఉద్యమం మాత్రమే కాదని, దేశ భవిష్యత్తుతో ముడిపడి ఉన్న జాతీయ సమస్య అని స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలు ఉద్యమంలో కలిసి రావాలని పిలుపునిచ్చారు. నేషనల్ ప్రొడక్షన్ యాక్ట్ ఏర్పాటు చేయాలని కాలేజీల్లో కానివ్వండి, పని ప్రదేశాల్లో కానివ్వండి పెట్టడం కోసం ప్రభుత్వాలు కఠినటువంటి నిర్ణయాలు తీసుకోవడము, చట్టాలు చేయడం మాత్రమే కాకుండా ఆ చట్టాలని నిర్దిష్టంగా అమలు జరిపే విధంగా, కఠినంగా శిక్షలు అమలు జరిపే విధంగా కొనసాగించాలని చెప్పేసి మేము జనసాహిత్య వైపు నుంచి కోరుతున్నాం. అలాగే మహిళల యొక్క కార్యక్రమాల్లో భాగస్వామ్యం స్త్రీ విముక్తి సంఘటన, జనసాహితీ ఈ రోజున కలకత్తాలో జరిగినటువంటి దుర్మార్గ సంఘటనని ఖండిస్తూ దానికి నిరసనగా ఈ రోజున నిరసన కార్యక్రమం. డాక్టర్ని చేసి నేరస్తులను వెంటనే శిక్షించాలి. కలకత్తాలో మహిళా డాక్టర్ని చేసి నేరస్తులు
ఆలోచనల వెంటనే ఖండించండి. కలకత్తాలో మహిళా డాక్టర్పై జరిగిన అత్యాచారం హత్యను వెంటనే రక్షణ కోసం ప్రభుత్వం నిర్దిష్టమైన చట్టాలను చేపట్టాలి. మహిళా ఉద్యోగుల రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేకమైన చట్టాలను అమలు చేయాలి. ఆసుపత్రులలో, కాలేజీలలో పనిచేసే వైద్యులకు, సిబ్బందికి రక్షణ కల్పించేలా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ను అమలు చేయాలి. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ను ఖండించండి. మహిళలపై జరుగుతున్న దాడులను ఖండించండి. మహిళలపై జరుగుతున్న దాడులను వర్ధిల్లాలి. జన సాహితీ వర్ధిల్లాలి. స్త్రీ విముక్తి సంఘటన ఖండించండి. కలకత్తాలో మహిళా డాక్టర్పై జరిగిన అత్యాచారం హత్యను శిక్షించాలి. కలకత్తాలో మహిళా సంఘటన జిల్లా కార్యదర్శిని. ఈరోజు స్వాతంత్రం వచ్చిందని చెప్పుకుంటూ సిద్ధమవుతున్న తరుణంలో జరిగిన కలకత్తా సంఘటన, ఒక డాక్టరు అందరినీ రక్షిస్తూ ప్రాణాలు కాపాడే డాక్టర్కే ప్రాణరక్షణ లేకుండా పాపం అనేక మంది మానభంగం చేసి అమ్మాయిని అత్యాచారం చేసి జుగుప్సాకరంగా ఆ సంఘటన స్వాతంత్ర వేడుకల్లో బయటకు వస్తే ఇప్పటికీ ఆ దోషుల్ని శిక్షించలేదు ప్రభుత్వాలు. శిక్షించకపోగా ఈరోజు న్యాయం కావాలని అడిగే వాళ్ళ ధర్నాల్లోకి వచ్చి న్యాయం కావాలని అడుగుతున్నారు. కానీ దాని వెనక పెద్ద మాఫియా ముఠా ఉందనేది వాళ్ళకి తెలుసు. వాళ్ళు పెద్ద అధికారులు ఉన్నారు. సెంట్రల్ కోర్టు కూడా వాళ్ళని ఇన్ని రోజులు ఏం చేయలేకపోయింది. సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకున్నామని నిన్న వార్తలు వచ్చాయి. ఇవన్నీ పెద్ద పెద్ద వాళ్ళు నేరస్తులైతే ఈ చట్టాలు, ఈ న్యాయాలు ఏం చేయలేదని కొన్ని సంఘటనలు చూపిస్తా ఉన్నాయి. ఈరోజు ఆ రోజు అయేషా మీరా కేసు కానీ, ఇలాంటి ప్రత్యూష కేసు కానీ, ఇప్పుడు ఈ కేసు కానీ, ఇలా అనేక కేసులు ఇలా మాత్రం ఈ పెద్ద పెద్ద మాఫియా ఉంది. ఈరోజు మేము శ్రీముక్తి సంఘటనగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఇలాంటి సంఘటనలు జరగడానికి కారణం ఏంది? వీటి వెనక ఈ మత్తు పదార్థాలను ఎందుకు పెంచి పోషిస్తా ఉన్నారు? వాటిని ఒకసారి నిషేధించండి. అలాగే ఈ ఫోన్ సైట్లని మణిపూర్ ఘటనలో ఆడపిల్లల్ని ఊరేగింపు చేసి వాళ్ళని మానభంగం చేసి అంత చేస్తే 10 రోజులు నెట్ రాకుండా ఆపగలిగారే. మీరు చేయదలుచుకుంటే ఫోన్ సైట్లు ఆపలేరా? ఏమైనా చేయొచ్చు మీరు. కానీ మీకు ఇవన్నీ ఈ జన్నిటితోటి ఉర్రూతలూపుతూ కుర్ర పిల్లలు ఆలోచించకూడదు. ఆలోచించి వీళ్ళు ఒక మంచి నిర్ణయం తీసుకుంటే ఈ ప్రభుత్వాల మనుగడకి పెద్ద ప్రమాదం. అందుకనే ఈరోజు ప్రభుత్వాలన్నీ న్యాయం కావాలని ధర్నాల్లోకి వచ్చి నిలదీస్తున్నాయే. కానీ ఇలాంటి సంఘటన ఇక జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇలాంటి సంఘటనలు మేము శ్రీముక్తి సంఘటనగా ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడండి చాలు. మీరు ఇలాంటి సంఘటనలు కోకొల్లలు జరుగుతున్నాయి. ఇది డాక్టర్ కాబట్టి వాళ్ళంతా సపోర్ట్ వచ్చారు. పాపము వేల మంది బయటకు వచ్చారు కాబట్టి ఈ మాత్రమైనా వెలుగు చూసింది. ఇలా కూడా ఆగస్టు 9వ తేదీన కలకత్తా ఆర్జేకే కాలేజీలో, మెడికల్ కాలేజీలో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా మహిళా లోకాన్నే కాదు, మొత్తం యావత్ ప్రపంచ ప్రజానీకాన్ని కూడా ఒక ఆందోళనలో పడివేసింది. ఆ మహిళా డాక్టర్ అత్యాచారము, హత్య అంటే అంతవరకే పరిమితమై చూడకూడదు. మొత్తం ఆ కాలేజీలో సాగుతున్న అనేక డ్రగ్స్, మత్తు పదార్థాలు, సెక్స్ రాకెట్, అనేక విషయాలు ఆ డాక్టర్ దృష్టిలోకి ఉన్నాయి. అందుకని అవి ఎక్కడ బయటకు వస్తాయో అనే ఉద్దేశంతో అత్యంత దారుణంగా మొత్తం దీని వెనక రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే కొడుకు అనేక మంది ఉన్నారు. కానీ ఈ ఘటనని ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని బయటికి రానివ్వకుండా ఒక వ్యక్తిని, సంజయ్ రాయ్ అనే వ్యక్తిని బయటికి తీసుకొచ్చి అరెస్ట్ చేసేమని ప్రభుత్వం చూపిస్తుంది. కానీ మొత్తం గతంలో చూసుకున్నా, ఇప్పుడు చూసుకున్నా ఈ విధంగా సాగుతున్న మహిళల మీద డాక్టర్స్, లాయర్స్, అనేక మంది సామాన్య ప్రజల మీద, పసి పిల్లల మీద కూడా సాగుతున్న ఈ అత్యాచారాలకి, హత్యాకాండకి మూలమైన మత్తు పదార్థాలు, డ్రగ్స్, ఫోన్ సైట్స్, వీటన్నిటినీ పెంచి ప్రేరేపిస్తున్న
పాలక వర్గాల రాజకీయ నీతి లేని తనాన్ని ప్రజలు గ్రహించాలి. దీని వెనుక చాలా కుట్ర ఉంది. దేశవ్యాప్తంగా ఇన్ని రోజులుగా 9వ తేదీ నుంచి ఆందోళన సాగుతున్నా కానీ ఇటు కేంద్ర ప్రభుత్వానికి కానీ బెంగాల్ ప్రభుత్వానికి కానీ సరైన దోషుల్ని పట్టుకొని వాళ్ళని శిక్షించే వైపు అక్కడ బెంగాల్ ప్రభుత్వంలో ఉన్న మమతా బెనర్జీ గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆ వైపుగా లేదు. అందుకని ఖచ్చితంగా ఎవరైతే దీని వెనక చట్టం కానీ నిర్భయ చట్టం కానీ అనేక చట్టాలు వచ్చినాయి. ఏ చట్టాలు వచ్చినప్పటికీ నిరంతరాయంగా సాగుతున్న వీటికి మూలమైన ఈ కల్చర్ని మొత్తాన్ని నాశనం చేయాలని, కల్చర్కి ఉత్పత్తిని ఆపాలని శ్రీముక్తి సంఘటనగా జనసాహితీగా మేము డిమాండ్ చేస్తూ మొత్తం మెడికోలు ఐఎంఏ డాక్టర్స్ యూనియన్ వాళ్ళు చేస్తున్న ఆందోళనకి శ్రీముక్తి సంఘటన జనసాహితీ వాళ్ళకి సంఘీభావం తెలియజేస్తూ మేము కూడా నిరసన ఆందోళనలో భాగస్వాములు అవుతున్నాం. పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవం సందర్భంగా చిరంజీవి యువత జిల్లా అధ్యక్షులు అడుసుమల్లి వెంకట్రావు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మెగా వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 4వ రోజు సోమవారం ఒంగోలు నగరంలోని సమతా వృద్ధుల ఆశ్రమం నందు చీరల పంపిణీ మరియు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర నాయకులు కావూరి వాసు, చెన్నకేశవ స్వామి దేవస్థానం చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు, నగర చిరంజీవి యువత అధ్యక్షులు వడ్డీ రాజేష్, మేడిశెట్టి సుబ్బారావు, జనసేన శ్రీనివాసరావు, గుమ్మళ్ల కన్నా, ముత్యాల రామకృష్ణ, అడపాల అప్పయ్య, అంకబాబు, ఎన్డీఏ కూటమి నాయకులు, మెగా అభిమానులు, జనసేన నాయకులు పాల్గొన్నారు. స్క్రీన్ తీసేసారే. Ora, Dara.
ఓకే అయిపోయింది ముందు పాప నా ఏప్రిల్ బిల్లు నెక్స్ట్ ఉంటావా? అందులో మేమన్నా అయిపోయింది. కన్నా చూడు పెట్టేసా నన్ను పెట్టించుకొని ఒకటి ఇటు తిరుగు అది అన్నయ్య డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా ఈరోజు 4వ రోజు సమతా వృద్ధుల ఆశ్రమం నందు ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది అవ్వలకు తాతలకు ఇక్కడ చాలా పాపం వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితిని చూసి వాళ్ళకు ఉన్నటువంటి నీటిని మన సోదరులు అంకబాబు గారు విజ్ఞప్తి మేరకు వాళ్ళకి అందరికి కూడా చీరలు ఈరోజు ఇవ్వడం జరిగింది. అలాగే మగవారికి పంచెలు టవల్స్ కూడా అందజేయడం జరిగింది. అలాగే వారికి ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని కూడా మేము ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. నిజంగా చాలా సంతోషం. మాకు ఇంతటి ఒక మంచి మెగా ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి ఒక మంచి సహృదమైనటువంటి నడవడికతోటి మమ్మల్ని ముందుకు తీసుకుంటున్న అన్నయ్య చిరంజీవి గారికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. అలాగే ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బీజేపీ రాష్ట్ర నాయకులు కావూరు వాసు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే మరో ముఖ్య అతిథిగా చండకేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ అయినటువంటి ఇదిపల్లి గురునాథం గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు ఈ 4 రోజుల నుంచి కూడా చక్కగా ప్రతిరోజు జరిగే కార్యక్రమాల్లో వివిధ రకాలుగా ఎక్కడైతే అనాథులకి నీడుందో వాళ్ళందరికీ కూడా మేము మా వంతు సాయంగా ఉపయోగపడతా ఉన్నాం. అలాగే రేపు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో కూడా దాదాపుగా టౌన్లో ఉన్నటువంటి అన్ని సర్కిల్స్లో అనాథలకి డొక్కా సీతమ్మ పేరుతోటి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. 22వ తేదీ మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తూ అలాగే ఆ రోజు సాయంత్రం మెగా సెలబ్రేషన్స్ కూడా నిర్వహిస్తున్నాము. ఈరోజు ఈ యొక్క వారం రోజుల వారోత్సవాల్లో పాల్గొనేటువంటి మెగాభిమానులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు చేసిన ముఖ్య అతిథులకి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ తెలుసు. చిరంజీవి గారు పుట్టినరోజు 4 రోజుల నుంచి వేడుకల్లాగా జరుపుతున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా వృద్ధాశ్రమానికి ఈరోజు సమతా వృద్ధాశ్రమానికి రావడం జరిగింది. ఇది 4వ రోజు కార్యక్రమం. మొదటి రోజు నుండి కూడా మంచి కార్యక్రమాలతోటి ముందుకు నడుస్తున్నారు మన వెంకట్రావు గారు. ఒక రకంగా ఎన్విరాన్మెంట్ బాగుండాలి, ఈ ప్రకృతి బాగుండాలనే ఉద్దేశంతో ఒకరోజు మొక్కలు నాటడం చాలా సంతోషించదగిన విషయము. వారిని ఈ సందర్భంగా మేము అభినందిస్తున్నాము. ప్రజలకు మంచి సందేశం ఇచ్చారు. ఇంకా 2 రోజులు కూడాను ఈ నిత్యావసర సరుకులు పంపిణీ చేయటం ఒకరోజు, ఇంకొక రోజు
అది ఆశ్రమం సూర్య దివ్యాంగుల ట్రస్ట్కి వెళ్ళి అక్కడ వాళ్ళందరికి కూడాను భోజనాలు ఏర్పాటు చేయటము, వాళ్ళకి కావాల్సిన ఏమేమి అవసరాలు ఉన్నాయో అవసరాలు గుర్తెరిగి వాళ్ళందరికీ సహాయం చేశారు. ఈరోజు ఇక్కడ సమతాకు రావటం చాలా సంతోషం. ఈ కార్యక్రమం మన చిరంజీవి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మేము ఇక్కడ రావటం మాకు చాలా సంతోషించదగ్గ పరిణామంగా భావిస్తూ సెలవు. మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ప్రతిరోజు కూడా అనేక కార్యక్రమాలు ప్రకాశం జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో మన అడుసుమల్లి వెంకట్రావు గారు వారి బృందం ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ చేస్తున్నారు. ఈ రోజున సమతా వృద్ధాశ్రమంలో వృద్ధులందరికీ కూడా దుస్తులు పంపిణీ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. మేము చిన్నప్పటి నుంచి కూడా స్కూల్ డేస్ నుంచి కూడా మేమంతా కూడా చిరంజీవి గారి అభిమానులు కాబట్టి చిరంజీవి గారి బర్త్డే వేడుకల్లో పాల్గొన్నందుకు మరొకసారి వెంకట్రావు గారు వారి బృందాన్ని అభినందిస్తున్నాం. మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మా సమతా మహిళా వృద్ధాశ్రమంలో చిరంజీవి యూత్ ఫోర్స్ అందరు సభ్యులందరూ కలిసి చిరంజీవి ఆశయాలకు అనుగుణంగా గత వారం రోజుల నుంచి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగా ఈరోజు మా సమతా మహిళా వృద్ధాశ్రమంలో ఆశ్రమం వృద్ధులందరికీ వస్త్రదానం, దాంతోపాటుగా మధ్యాహ్న భోజనం సదుపాయం ఏర్పాటు చేశారు. అందుకుగాను మా ఆశ్రమం వృద్ధులందరూ తరపు నుంచి ఈ చిరంజీవి యూత్ అందరు సభ్యులందరికీ, దాంతో మెగాస్టార్ చిరంజీవి గారు కుటుంబందరికీ ఆ భగవంతుని ఆశీస్సులుండి అనేక ఇంకా ఉన్నతమైన స్థితికి చేరుకోవాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టిన తోటి మిత్రులందరికీ, మన వెంకట్రావు గారికి, మా మిత్రులు గురునాథరావు గారికి, మన నాయక వాసు గారికి అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ వీరికి కూడా భగవంతుడు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి శక్తిని ప్రసాదించాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జడా బాలనాగేంద్ర ఒంగోలు నగరంలో అనునిత్యం పేదలకు ఉచితంగా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి బొద్దులూరి ఆంజనేయులు తెలియజేశారు. ఒంగోలు నగరంలో జనసేన ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం నందు 33వ రోజు అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి బొద్దులూరి ఆంజనేయులు హాజరై అన్నదానాన్ని ప్రారంభించి భోజనాన్ని వడ్డించారు. పేదలకు కూలీలకు డొక్కా సీతమ్మ పేరుతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఉచిత భోజన సదుపాయం కల్పించడం శుభపరిణామం అన్నారు. అనంతరం జడా బాలనాగేంద్ర ఆధ్వర్యంలో బొద్దులూరి ఆంజనేయుని ఘనంగా సత్కరించారు. కాదంటారు వాళ్ళు వాళ్ళంతా నువ్వు ఫోన్ చేయ ఒక అరగంట
చూడండి సార్. ఒంగోలు నగరంలో డొక్కా సీతమ్మ సర్కిల్ లాయర్పేట నందు డొక్కా సీతమ్మ పేరు మీద ఉచిత అన్నదాన నిర్వహణ 33వ రోజున జరుగుతున్నది. ఈ 33వ రోజున ముఖ్య అతిథిగా మా ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైనటువంటి బీజేపీ నాయకులు, నా మిత్రులు బొద్దులూరి ఆంజనేయులు గారు, బీజేపీ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వచ్చేశారు. వారికి ముందుగా నా కృతజ్ఞతలు. ఈ రోజున వారి స్వహస్తాలతో పేదలందరికీ కూడా అన్నం స్వయంగా వడ్డించి రుచికరమైన భోజనాలు, రుచికరమైన వంటలు చూసి చాలా సంతోషపడి నన్ను అభినందించడం, నన్నే కాదు పేదవారందరిని కూడా అడిగి భోజన ఏర్పాట్లను చూసి చాలా సంతృప్తి చెందారు. వారికి ఇటువంటి సేవా కార్యక్రమంలో పాల్గొన్నదానికి బొద్దులూరి ఆంజనేయులు గారిని నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు లాయర్పేట నందు డొక్కా సీతమ్మ గారి పేరుతో పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మా మిత్రులు జడా బాలనాగేంద్ర గారు ఏర్పాటు చేసినటువంటి ఈ అన్నదాన కార్యక్రమం ఈరోజు 33వ రోజు. ఈరోజు నన్ను వారు ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. బాలనాగేంద్ర గారు కాలేజీ డేస్ నుంచి కూడా నాకు బాగా సుపరిచితులు. వారు సేవలో ముందుంటారు ఎప్పుడు కూడా. అదేవిధంగా సమాజంలో అణగారిన వర్గాలకు ఎవరికైనా సరే ఎటువంటి అవసరం వచ్చినా నేనున్నాను అంటూ గతంలో పనిచేసినటువంటి రోజులు కూడా మేము గుర్తు చేసుకున్నాం. ఇప్పుడే ఆయన ఎప్పుడు కూడా సమాజ సేవలో ముందుంటారు. వారి బాబాయ్ గారు ఉండేవారు, కోటేశ్వరరావు గారు, ఆయన పరంపదించారు. వారు కానీ నాగేంద్ర గారు కానీ ఒంగోలు అందరికి కూడా సుపరిచితులు. వారు పవన్ కళ్యాణ్ గారితో కలిసి నడవడం, వారి యొక్క ఆశయాల మేరకు ఈ డొక్కా సీతమ్మ గారి పేరు మన స్కూల్ డేస్లో మన పుస్తకాల్లో మన పాఠ్యాంశాల్లో మనం చదవడం జరిగింది తప్ప వారిని మనం చూసి ఉండలేదు. కానీ ఈరోజు మన ఒంగోలులో కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి మిత్రులకి అభినందనలు తెలియజేస్తూ, ఇక్కడ వారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఈ 33 రోజులుగా సహకరించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ అన్నదాన కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి ప్రజలందరూ కూడా మీరు ఎటువంటి మొహమాటం లేకుండా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో మీరు ఆ భోజన వస్తుని స్వీకరించి మీ అందరూ కూడా మీ ఆకలిని తీర్చుకోవాలని వారందరం కూడా కోరడం జరిగింది. వారందరూ కూడా చాలా సంతోషంగా నాగేంద్ర గారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ వారు ఆనందిస్తున్నారు. వారికి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఈ కార్యక్రమం ఇంతమందికి భోజన వస్తు ఏర్పాటు చేసినటువంటి బాలనాగేంద్ర గారు తప్పనిసరిగా రాష్ట్ర స్థాయికి ఎదుగుతారని, వారు ఇంకా మంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని కోరుకుంటూ ఒంగోలులోని మంగమ్మ కాలేజీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన హ్యాండ్లూమ్ ఫన్ పేరుతో మెరైన్ ఎగ్జిబిషన్ ను ఆదివారం రాత్రి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మానసిక ఉల్లాసం కోసం ఇటువంటి ఎగ్జిబిషన్ను అవసరమన్నారు. ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. అనంతరం ఎగ్జిబిషన్ నిర్వాహకులు కోటిరెడ్డి, రాజారెడ్డి మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటిసారిగా జలకన్య ఒక ప్రత్యేక ఐటెంగా ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశామన్నారు. ఇంకా ఎన్నో విభిన్నమైన అంశాలను ప్రజలకు ఆనందాన్ని పంచేందుకు పలు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. కనుక ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని వారు కోరారు.
నా పేరు కోటిరెడ్డి. మాది హ్యాండ్లూమ్ హ్యాండ్ క్రాఫ్ట్స్ మెరైన్ ఎగ్జిబిషను. ఒంగోలుకి పరిచయస్తులమే. మాది పక్కనే గ్రామం. 1990 నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాం. జెమినీ సర్కస్ దగ్గర నుంచి మాదే. సర్కస్ పోయిన దగ్గర నుంచి సర్కస్లు అయిపోయినాయి, దాని పరిస్థితి అయిపోయిన దగ్గర నుంచి మళ్ళీ ఈ ఫీల్డ్లోకి వచ్చాము. అక్కడ అమర్నాథ్ యాత్ర, తాజ్మహల్ అనే ఎగ్జిబిషన్స్ పెట్టాము ఆ A1 కళ్యాణ మండపం ముందు. అవి మా ఇంట్రడ్యూస్ ఇక్కడ ఒంగోలులో పెట్టినవి అవి. ఆ తర్వాత మళ్ళీ కొత్త కాన్సెప్ట్ తెచ్చాము. ఇప్పుడు ఆ లేడీస్ ఫిలిప్పైన్ నుంచి వచ్చారు, వాళ్ళు సార్ వచ్చిన దాకా ఉండలేకపోయారు, అందుకోసం తీసుకొచ్చాము. ఇప్పుడే షో చూపిద్దామని చూసాము, వీలు కాల వాళ్ళు నిలబడి వెళ్ళిపోయారు, బాగా స్ట్రెయిన్ అయినారు. సార్ తోటి ఇనాగ్రేషన్ చేయించాలనే కోరికతోటి సార్ చేత ఇనాగ్రేషన్ చేయించాము. దీని స్పెషాలిటీ ఏంటంటే మా దగ్గర అండర్ టన్నల్ ఫిష్ అక్వేరియం ఉంది. దాంతోపాటు జలకన్యలని, సముద్రంలో అయితే జలకన్యలు చేస్తారో దాన్ని కూడా షో చేశాం. అది ఫస్ట్ టైం ఒంగోలులో పెట్టడం. దాన్ని అందరూ ఒంగోలు ప్రజలు బాగా ఎంజాయ్ చేస్తారని, పిల్లలు అందరూ ఎంజాయ్ చేస్తారనే ఒక కాన్సెప్ట్ తోటి మన గ్రామం అనే ఉద్దేశంతో ఒంగోలులో పెట్టడం జరిగింది. లేకపోతే ఇంత చిన్న మన ఇది టౌన్ లెక్క ఒంగోలు, మా ఇంత ఎక్స్పెన్సివ్ అవుద్దో కూడా మేము ఊహించలేకపోతున్నాం. ఏదైనా మా ఒంగోలు ప్రజలకు ఒకసారి దీన్ని చూపించాలనే కోరికతోటి ఇది పెట్టడం జరిగింది. అందరికీ నమస్కారం. ఏదైతే ఫన్ ఫేర్ ఎగ్జిబిషన్ని ఈరోజు ఒంగోలులో లాంచ్ చేసుకోవడం జరిగింది. దీన్ని మన కోటిరెడ్డి గారు, అదేవిధంగా రాజారెడ్డి గారు, ఇది శివ, వీళ్ళందరూ కూడా కలిసి ఇది 2 నెలలు ఇక్కడ ఉండే విధంగా అన్నీ కూడా పెట్టడం కూడా జరిగింది. దీనికి 1990 నుంచి మన కోటిరెడ్డి గారికి ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్లో. ఇదివరకు జెమినీ సర్కస్ కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఇదివరకు చేసేవాళ్ళు కోటిరెడ్డి గారు తీసుకురావడం కూడా జరిగింది. ఇప్పుడు మళ్ళా మనం గతంలో చూసుకుంటే తాజ్మహల్, అదేవిధంగా అమర్నాథ్ ఎగ్జిబిషన్, ఈ 2 కూడా ఒంగోలులో ఇదివరకు పెట్టి సక్సెస్ఫుల్గా నడిపారు. ఇప్పుడు కూడా ప్రజలు కోసం అని చెప్పేసి ఒక కొత్త రకంగా ఉండాలని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో ఉన్న పక్షులు కానీ, అదేవిధంగా ఫిష్ అక్వేరియం కానీ ఇవన్నీ కూడా పెట్టారు. దీనికి బయట దేశాల నుంచి కూడా జలకన్యలను కూడా తీసుకొచ్చి ఒంగోలులో కూడా మనం ఇదివరకు ఎక్కడ కొన్ని దగ్గర సినిమాల్లో చూస్తుంటారు, కొంతమంది మనం వెళ్ళినప్పుడు సింగపూర్ కానీ మలేషియా కానీ అక్వేరియం ఉండేది, సీలో ఉంటుంది అది అక్వేరియం. ఆ అక్వేరియం లాగా ఉండే అనుభూతి చెందే విధంగా ఇక్కడ ఉండే ప్రజలు వచ్చిన వాళ్ళకి సంతోషంగా ఉండే విధంగా అది కూడా పెట్టడం కూడా జరిగింది. అదేవిధంగా మనకు ఇచ్చే లోపల ఇక్కడ ₹1 మేజర్ అమౌంట్ కూడా వీళ్ళు ఇన్వెస్ట్ చేసి మన ప్రజలను కూడా అందరిని కూడా సంతృప్తి పరిచేదానికి అనేక కార్యక్రమాలు కూడా లోపల పెట్టారు. అదేవిధంగా అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి, చిన్నపిల్లలు వచ్చినప్పుడు వాళ్ళు ఆడుకోవడానికి గేమ్స్ ఉన్నాయి, ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, అదేవిధంగా ఇంటర్నల్ అన్నీ కూడా పెట్టారు. ఇది తప్పకుండా కూడా ఒంగోలులో ప్రజలందరూ కూడా దీన్ని అన్నీ కూడా అందరూ రండి, చూడండి. కొత్త రకంగా చేసిన ఈ కాన్సెప్ట్ను కూడా అందరూ కూడా వచ్చి చూడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నా. కాబట్టి ఏదైనా ఒక ధైర్యంతో ఒంగోలులో ప్రజల్ని ఆనందపరచడానికి మన కోటిరెడ్డి గారు పెట్టిన దానికి ఆ భగవంతుడి ఆశీస్సులతో సక్సెస్ఫుల్గా ఇది జరగాలని, సక్సెస్ఫుల్గా అందరూ కూడా మనస్ఫూర్తిగా వచ్చిపోయిన వాళ్ళు సంతృప్తి పొంది ఇంకో 10 మందికి చెప్పే విధంగా ఉండే విధంగా ఉంది. కాబట్టి సక్సెస్ అవుద్దని చెప్పి కూడా నేను కూడా కోరుకుంటూ, వాళ్ళు ఈ కార్యక్రమానికి నన్ను కూడా మన రియాజ్ బాయ్ని అందరిని కూడా పిలిచి సక్సెస్ఫుల్గా ఇలా ప్రారంభించుకున్నందుకు కూడా చాలా సంతోషం. ఇది ఇంకొక 45 రోజులు 60 రోజుల దాకా సక్సెస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు అవ్వాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మనస్ఫూర్తిగా మన కోటిరెడ్డి గారిని వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఒంగోలు కర్నూలు రోడ్లో అంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రీ షిరిడి సాయిబాబా మందిర 11వ ప్రతిష్టా మహోత్సవాలు. సమాజంలో జరుగుతున్న విషయాలను ఫోటో రూపంలో ప్రజలకు తెలియజేసేదే ఫోటోగ్రఫీ అన్న ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్. చూస్తూనే ఉండండి మీ JMJ న్యూస్.